బైబిల్లో దేవుని అత్యంత శక్తివంతమైన పేరేదో తెలుసా? సాతాను కూడా భయపడే ఆ నామమే ఎల్ ఎలియోన్. దీని రహస్యమేంటో చూద్దాం. ఎల్ ఎలియోన్ అంటే హెబ్రీ భాషలో సర్వోన్నతుడైన దేవుడు. ఎల్ అంటే మహాశక్తిమంతుడు, ఎలియోన్ అంటే అందరికంటే పైన ఉన్నవాడు. ఈ పేరు బైబిల్లో మొదట ఆదికాండము 14లో కనిపిస్తుంది. అబ్రాహాం రాజులను ఓడించి వస్తుండగా దేవుని యాజకుడైన మెల్కిసెదెకు కనిపించి దేవుని గూర్చి ఇలా పలికారు: ఆకాశానికి భూమికి యజమాని అయిన సర్వోన్నతుడైన దేవుడు అని మెల్కిసెదెకు ప్రకటించారు. దేవుడు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, విశ్వానికే రాజు. అబ్రాహాముకు ఆ గొప్ప విజయమిచ్చింది ఎల్ ఎలియోన్ దేవుడే. మన జీవితంలో ఎదురయ్యే శత్రువులపైన, సమస్యలపైన విజయమిచ్చేది కూడా ఆయనే. కీర్తనలు 91 ప్రకారం మహోన్నతుని చాటున నివసించేవారికి ఎటువంటి అపాయం రాదు. సాతాను శక్తులు కూడా ఆ సర్వోన్నతుని ఆశ్రయంలో ఉన్నవారిని ఏమీ చేయలేవు. బబులోను రాజు నెబుకద్నెజరు గర్వించినప్పుడు దేవుడు అతన్ని అడవి జంతువులా మార్చాడు. మానవ రాజ్యాలను ఏలేది ఎల్ ఎలియోన్ మాత్రమే అని నిరూపించాడు. ఎల్ ఎలియోన్ సర్వశక్తిమంతుడు మాత్రమే మానవ రాజ్యాలను ఏలుతాడు. యెషయా 14లో లూసిఫర్ గర్వంతో నేను మహోన్నతునితో సమానుడనవుతాను అనుకుంటూ ఆ స్థానాన్ని ఆశించిన సాతానును దేవుడు పాతాళానికి పడద్రోశాడు. ఇందులో మనం గ్రహించాల్సినది, దేవుడు సర్వోన్నతుడు, ఆయన దృష్టికి సమస్తము అల్పమే. కాబట్టి మనం మంటివారమని గుర్తుంచుకోవాలి. దేవుని పిల్లలకు ఆయనే నిత్యాశ్రయ దుర్గము.